బ్రేకింగ్ న్యూస్. అమరావతి పనుల పునఃప్రారంభ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సిఆర్డీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి అమరావతి పర్యటనపై ప్రధానంగా చర్చించారు. అయితే ప్రధాని పర్యటన కోసం స్థలం ఎంపిక, ముహూర్తం ఏర్పాట్లపై అధికారులతో సీఎం ప్రిలిమినరీ సమావేశంలో చర్చించారు. అమరావతికి ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీకి సీఎం వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు అమరావతి పనులు పునఃప్రారంభానికి సంబంధించి కూడా సీఎం అయితే ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానిని కూడా ఆహ్వానించేందుకు అటు ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సిఆర్డీ అధికారులతో సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే సమీక్షా సమావేశాన్ని అసెంబ్లీలో ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. మంత్రి నారాయణ, సిఆర్డీకి సంబంధించిన అధికారులు సురేష్ కుమార్, అలాగే కన్నబాబు తదితరులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి వచ్చే నెల 15వ తేదీన అమరావతి నిర్మాణంలో పనులు పునఃప్రారంభానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో ఏ పనులకు సంబంధించి ప్రారంభోత్సవం చేయాలి, ఏ పనులకి ఎక్కడ శంకుస్థాపన చేయించాలి, అలాగే ఎక్కడ ప్రధానితో శంకుస్థాపన చేయించాలి, అలాగే కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు అధికారులకు సంబంధించి కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. దాంతో పాటుగా ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే ఎన్ని పనులకు సంబంధించి ఆ రోజు శంకుస్థాపన చేయాలి, అన్ని పనులు ప్రారంభించాలని. ఎందుకంటే ఇప్పటికే 37,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి దాదాపుగా అన్ని పనులకు సంబంధించి కూడా కేబినెట్ అలాగే అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తాం. దాంతో పాటుగా మరొక 17 పనులకు సంబంధించి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన విధి విధానాలను ఎంపిక చేసి ఎక్కడ రాజధాని ప్రాంతంలో గతంలో ఉద్దండరాయపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేయించారు. ఈసారి అదే ప్రాంతంలో చేయించాలా లేకపోతే మరొక ప్రాంతంలో చేయించాలా అనే దానికి సంబంధించి కూడా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాయపూడి, లింగాయపాలెం మధ్యలో ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అయితే భావిస్తా ఉన్నారు. అలాగే ఒకవేళ అదే రోజు ప్రధానమంత్రికి అవకాశం ఉంటే కనుక తాత్కాలిక సచివాలయ భవనాన్ని కూడా ప్రధానమంత్రికి చూపించాలని చెప్పి కూడా సీఎం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.